కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం వచ్చిన మాట చెప్పి వాళ్ళ నోటికొచ్చిన వాగ్దానం చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ అన్న అమలు చేసిందా? మహిళలకు 2500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? ఏది కాలే, ఏ ఒక్కటి కాలే. ఒకటే ఒక ఉచిత బస్సు పెట్టినారు. దాంతో బస్సులలో ఆడవాళ్ళు సర్కస్ చేసినట్టు తన్నుకుంటా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడి అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా జరగలే. మొత్తం రైతాంగాన్ని వంచి రైతు బంధు వచ్చిందా? రాలే. పాత 10,000 కూడా రాలేదా? అంటే రాదు కూడా, అది జరగదు కూడా. ఈ విధంగా రైతు బంధు రాలే, నీళ్లు రాలే, కరెంటు రాలే, మరమగ్గాలు మూలబడే పరిస్థితి, చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి, ఎవరిని కూడా ఆదుకున్న పరిస్థితి లేదు. అటు కార్మికులను కానీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ఏది అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ అందరు కూడా ఆలోచించి ఓటేయాలి. ఆగమాగం ఓటు వేయద్దు. ఓటు ఎప్పుడైనా సరే ఆలోచన చేసి వేయాలి. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, ఇక్కడ మంచి రచయితలు ఉన్నారు. సిరిసిల్లలో పెద్దేంటి అశోక్ కుమార్ లాంటి రచయిత ఉన్నాడు. ఇక్కడ మేధావులు ఉన్నారు, తెలివి కల వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసగించి అన్ని వర్గాల ప్రజలను, మహిళలను, రైతులను, పేదలను ఏ ఒక్క వాగ్దానం చేయలే. కార్యక్రమాన్ని కూడా చేయకుండా మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఏం ఆలోచించాలా? మేము ఏం చేయకున్నా ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఏం చేయకపోయినా సరే మళ్ళీ మాకే గుద్దిండ్రు, మాకే ఓటేసిందని మొత్తం